ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఆయన నిన్న లండన్ పర్యటనకు వెళ్ళారు. లండన్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలను ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యి వారితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో వారిని పెట్టుబడి పెట్టేలాగా ఆహ్వానించారు. ఇక కర్ణాటకలో పరిస్థితులు బాలేవు అంటూ కర్ణాటక నుంచి మా సంస్థను మేము తీసేస్తున్నామని చెప్పినటువంటి బ్లాక్ బక్ అనేటువంటి సంస్థను కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించినటువంటి నేపథ్యంలో బ్లాక్ బక్ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతోందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కర్ణాటకలో రోడ్ల పరిస్థితి బాలేదు, మేము మా కార్యాలయానికి వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం, మరో 5 సంవత్సరాలైనా ఈ పరిస్థితి మారుతుందో లేదో అనేటువంటి ఆందోళనతోనే మేము మా సంస్థని కర్ణాటక నుంచి తీసేస్తున్నాం అంటూ బ్లాక్ బక్ అనేటువంటి సంస్థ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ని ఉద్దేశించి ఇప్పుడు నారా లోకేష్ గారు రీపోస్ట్ చేస్తూ బ్లాక్ బక్ అనేటువంటి సంస్థని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. ఏంటి సార్, బ్లాక్ బక్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అయస్కాంతం ఆకర్షించినట్టు ఆకర్షిస్తున్నాడు పారిశ్రామికవేత్తల్ని లోకేష్. అసలు ఏంటి, ఒక మ్యాగ్నెట్గా మారాడా? ఇప్పుడు ఇవాళ బ్లాక్ బక్ కూడా ఏపీ వచ్చేస్తుందా అంటే ఇవాళ చొరవ ఏది, పక్క రాష్ట్రం నుంచి కంపెనీలు మనం లాక్కోవటం కాదు, అక్కడ వాళ్ళకి వసతులు లేక వాళ్ళు మరి మేము ఇక్కడ ఉండలేము. ఇప్పుడు ఆయన ఏమని పెట్టాడు, బ్లాక్ బక్ సీఈఓ ఒక ట్వీట్ పెట్టాడు. ఏది, 9 ఏళ్లతో ఈ గుంతల రహదారులతో విసిగెత్తిపోయాం, ఇంకో 5 ఏళ్లకు కూడా ఈ గుంతలు బూడుస్తారన్న నమ్మకం లేదు, ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అని పెట్టాడు. దానికి వెంటనే మరి అందిపుచ్చుకున్నాడు లోకేష్. విశాఖ ఇవాళ సురక్షిత నగరం, మరి పరిశుభ్రమైన నగరాల్లో దేశంలోనే మరి 5వ స్థానంలో ఉంది. విశాఖ పిలుస్తోంది బ్లాక్ బక్ని అన్నాడు. అంతకుముందు కూడా కర్ణాటక మంత్రి ఒక ఆయన చంద్రబాబుని విమర్శించారు. అంత అనుభవజ్ఞుడు చంద్రబాబు ఈ విధంగా చేస్తాడు అనుకోలేదు, మా కర్ణాటకలో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ను కూడా ఏపీకి ఎత్తుకుపోతున్నారనో ఏదంటే ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు చంద్రబాబు. ఏమని, నేనేమి అక్కడున్న హాల్ ఇక్కడికి షిఫ్ట్ చేయమనలేదు, ఒకవేళ హెచ్ఏఎల్ ఎక్స్టెన్షన్ కనుక పెట్టుకుంటే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్నే అడిగాను, ఇక్కడ మీకు దగ్గరే ఏది అనంతపురంలో పెట్టుకోండి. ఎంత అనంతపురంకి బెంగళూరుకి నీకు ఒక 50-70 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉండదు, బ్రహ్మాండమైనటువంటి మీకు భూములు ఉన్నాయి. ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని ఉండేది అప్పట్లో, దగ్గర ఒక 8,838 ఎకరాలు, అక్కడేం పెట్టలేదు. రాజశేఖర రెడ్డి ఆ భూముల్ని ఒక స్కామ్ చేశాడు, బ్యాంకులో వాటిని కుదవబెట్టి వాళ్ళు లోన్ తీసుకున్నారు. అట్లాంటి ఇవాళ అనంతపురంలో మీకు మంచి వసతులు ఉన్నాయి, నీకు అటు ఇండస్ట్రియల్ క్యారిడార్లు 3 మధ్యలో ఉంది, విసిఐసి, హెచ్బిఐసి, మరి సిబిఐసి 3 ఇండస్ట్రియల్ క్యారిడార్లు రాయలసీమ మీదుగా పోతున్నాయి, ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు సెమీ కండక్టర్స్ అక్కడ ప్లాంట్స్ పెడుతున్నారు, అసలు మొత్తం ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా మారుతోంది, రక్షణ పరిశోధన సంస్థలన్నీ అక్కడికి వస్తున్న దీంట్లో రాయలసీమ ఇవాళ పారిశ్రామిక సీమగా మారుతోంది. మీకు తెలుసు కియా కూడా ఇలాగే వచ్చింది. ఇప్పుడు ఆ రోజు కియా కార్ ఇండస్ట్రీ ఏంటి తమిళనాడులో పెడదాం అనుకున్నారు. తమిళనాడు మరి అక్కడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, మేము మీకు ల్యాండ్ ఎంత ఇస్తామో అంత మీరు మాకు ముడుపులు ఇవ్వాలన్నారు. కన్నన్ రామస్వామి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్త ట్వీట్ చేశాడు. వీళ్ళ అవినీతికి దడుచుకుని మరి కియా కార్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తీసుకుపోవటంలో చంద్రబాబు చొరవ మరి కారణమని ఆయన పెద్ద ట్వీట్ రాశాడు అప్పట్లో. అంటే తమిళనాడు, మహారాష్ట్ర వాళ్ళు ఇచ్చే వాటికన్నా కూడా మేము ప్రోత్సాహకాలు ఎక్కువ ఇస్తాము అనగానే మరి కియా వచ్చి ఇక్కడ దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ ఏది, నీకు అసలు మొత్తం ఇవాళ అక్కడ కియా కార్ల పరిశ్రమ రావడం ద్వారా పెనుగొండలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు అద్దెకు కూడా ఇళ్ళు దొరికే పరిస్థితి లేదన్నమాట. ఇప్పుడు అదే కాదు, మనం తీసుకున్నట్లయితే మొత్తం తిరుపతి ఇక అది ఒక హార్డ్వేర్ హబ్గా మారింది. దేశంలో 10 మొబైల్
ఫోన్లు తయారైతే 5 అక్కడే. అంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది. శ్రీ సిటీ సెజ్ ఇవాళ అసలు సెజ్లన్నింటిలో అది నెంబర్ 1 సెజ్ అనమాట. ఇప్పుడు దగ్గర 250 కంపెనీలు ఉంటే అందులో 150 కంపెనీలు చంద్రబాబు తెచ్చినాయే. ఏది శ్రీ సిటీ సెజ్లో. నీకు అదృష్టం ఏంటి, అక్కడ లాజిస్టిక్స్, అక్కడ కృష్ణపట్నం పోర్టు, అక్కడ క్రిస్ సిటీ ఒకటి డెవలప్ చేస్తున్నారు. అంటే నెల్లూరు, ప్రకాశం, ఇవాళ అసలు మరి రిలయన్స్ వాళ్ళే వచ్చారు కదా. రిలయన్స్ ఏంటి, ఆ బయోగ్యాస్ యూనిట్స్ పెడుతుంది. బీసీజీ యూనిట్లు మరి దగ్గర దానివల్ల 60,000 కోట్ల పెట్టుబడులు, 60,000 మందికి ఉపాధి. ఇప్పుడు ఈరోజు కూడా మనం చూసాం ఏంటి, అసలు ప్రపంచంలోనే క్వాంటమ్ వ్యాలీ అమరావతి, క్వాంటమ్ వ్యాలీ. లండన్లో మరి నిన్న మొన్న ఆ పారిశ్రామికవేత్తలతో భేటీలో లోకేష్ దాని గురించే చెప్పాడు. వాళ్ళు మొత్తం ప్రపంచం చూపు మరి అమరావతి క్వాంటమ్ వ్యాలీ వైపు చూస్తోందంటూ 2027 కల్లా మరో 3 క్వాంటమ్ కంప్యూటర్లు వస్తాయి. అంటే ఇప్పుడు పెట్టేది కాకుండా ఇప్పుడు ఒక 130 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ అక్కడ పెడుతున్నారు. గూగుల్ కూడా అక్కడ మరి పెడుతోంది. ఇట్లాంటి దీంట్లో మరి నీకు అసలు 2030 నాటికి 5,000 కోట్ల క్వాంటమ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఎగుమతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 100 స్టార్టప్లకి సపోర్టుగా 1000 కోట్లతో నీకు క్వాంటమ్ ఫండ్ ఒకటి పెడుతున్నారు. అటు సిలికాన్ వ్యాలీ మీకు తెలుసు, ఏది అమెరికాలో ఇవాళ సిలికాన్ వ్యాలీ మరి అసలు మొత్తం అన్ని కంపెనీలకు అది కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్లన్నిటికీ మరి క్వాంటమ్ వ్యాలీ అమరావతి, ఆంధ్రప్రదేశ్ మరి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న దీంట్లో ఇవాళ మరి లండన్ పర్యటన, రేపొద్దున నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో సమ్మిట్. ఈ సమ్మిట్కి పారిశ్రామికవేత్తలందరినీ తరలి రమ్మని మరి లోకేష్ పర్యటన. నిన్న తాజాగా మనం చూసాం జీసీసీ కాన్ఫరెన్స్ జరిగింది, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి ఏమన్నారో తెలుసా, జూన్లో గూగుల్తో చర్చలు, సెప్టెంబర్ కల్లా గూగుల్ టీం ఇక్కడికి వచ్చింది. అది కదా చంద్రబాబు నాయకత్వ సామర్థ్యం. కేవలం 3 నెలల్లో గూగుల్ టీంని మరి ఇక్కడికి తెప్పించారంటే, విశాఖలో ఇవాళ గూగుల్ డేటా సెంటర్ 50,000 కోట్లతో పెడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సామర్థ్యం, ఇక్కడ ఉన్నటువంటి నాయకుడి యొక్క నాయకత్వం అంటూ ఎవరు ప్రశంసించారు? నిర్మలా సీతారామన్. ఇప్పుడు రేపొద్దున విశాఖ సమ్మిట్కి కూడా కనీసం ఒక 10 లక్షల కోట్ల పెట్టుబడులు మరి అక్కడ గ్రౌండ్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.